సార్ నమస్తే. నమస్తే బాబు. మీ పేరు? నా పేరు రవీంద్ర ప్రసాద్. నాని అంటారు. ఏం పని చేస్తారు? వ్యవసాయం చేసుకుంటుంటాం. పర్లేదా నమస్తే పద్ధతి. ప్రస్తుతానికి కాలమానం ప్రకారం ఉన్నంతలో వ్యవసాయం అయితే పర్వాలా. సార్ ఇప్పుడు చూసుకుంటే గత 5 సంవత్సరాల పరిపాలన అయిన వైఎస్ఆర్‌సీపీ పార్టీ అయిన జగన్‌మోహన్ రెడ్డి ఇప్పుడు లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది గదా! అవునండి. ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డిని కూడా లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు లిక్కర్ స్కాము అని మొదలెట్టి, ఈ స్కామ్ అనేది మొదలెట్టి సుమారుగా ఇప్పుడు మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినాక తర్వాత రెండో నెల నుంచి అనుకుంటాం మొత్తం అన్నీ ఒక్కోటి బయటకి రావటం మారితే అప్పటి నుంచి కదిలి ఇప్పటికి మొత్తం అదే లిక్కర్ స్కామ్‌ని సుమారుగా ఆయన అనుచరులే గానీ, ఆయన బంధుమిత్రుల్లో గానీ, ఎంపీలే గానీ, ఎమ్మెల్యేలే గానీ మొత్తం అందరిని కూడా ఇంచుమించు ఎక్కువగా రెడ్డు వర్గ సామాజిక వర్గానికే ఆయన దాంట్లో పదవులిచ్చుకుంటూ వచ్చాడు. ఆ లిక్కర్ స్కాము ఎటన్నా తిరిగి రానండి చివరికి అన్ని వేళ్ళు కూడా జగన్ గారి వైపే చూపిస్తున్నాయి. చివరికి ఈ డబ్బు ఎక్కడికెళ్ళింది అనేది ఆ దోవ ఎటు చూపిస్తుందయ్యా అంటే, జగన్ గారి వద్దకే వెళ్ళిన దోవలు చూపిస్తున్నాయి తప్పితే, వేరేగా ఎక్కడికి వెళ్ళిన దోవలైతే చూపియట్ల. నెలకి సుమారు 60,00,00,000 గానీ, 50,00,00,000 గానీ, చివరికి ఈ డబ్బు ఏమైందనేది ఇప్పుడు మన సిఐడి వారు వీళ్ళందరూ కూడా దాన్ని ఒక్కొక్కళ్ళని ఆరా తీసుకుంటూ వీళ్ళందరినీ కూడా ఇంట్రాగేషన్ చేసుకుంటూ వస్తే, ప్రతి మనిషి చివరికి చూపించుకుంటూ వచ్చేది నేను ఇంకో రెడ్డికిచ్చా. ఆ రెడ్డి గారు ఎక్కడికెళ్లారు? ఆ రెడ్డి గారికిచ్చారు. ఇప్పుడు ఈ రెడ్లు గారి పేర్లయితే నాకు కరెక్ట్‌గా తెలీదు గానీ, చివరికి ముగ్గురు దగ్గర తిరిగినా, నలుగురు దగ్గర తిరిగినా, ఐదో వాడి నుంచి అయినా సరే ఎళ్ళింది మన జగన్ గారు ఇంట్లోకే వెళ్ళినియి అయన్నీ కూడా. ఆ విధమైన చివరికి ఏమంటే జగన్ గారి వైపే చూపిస్తున్నాయి. అది మాత్రం ఖాయం. దాంట్లో ఆ విధంగా అయినా సరే అరెస్ట్ అవ్వటం ఖాయమండి. దాంట్లో అరెస్ట్ అవ్వకుండా అయితే ఉండరు. సార్ ఎందుకంటే ఇంత స్కామ్ జరిగినాక 3000 చిల్లర కోట్లని చెప్తున్నారు. ఆ అంకెలైతే నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. దాంట్లో మాత్రం జగన్ గారు చివరకు చూపించేది వాళ్ళు ఎలాగో అరెస్ట్ అయ్యారు. వాళ్ళు చెప్పే సాక్ష్యాధారాలతో జగన్ గారిని అరెస్ట్ చేయటం మాత్రం ప్రభుత్వం వారు కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు. అరెస్ట్ అవ్వటం అయితే మాత్రం అవుతారు. ఇదొకటి. లోగడ ఉండా ఈయన మీద కేసుల్లో 18 నెలలు జైల్లో ఉండొచ్చాడు ఈయన. అయి కూడా ఆల్రెడీ మళ్ళీ రన్నింగ్‌లోకి వస్తున్నాయి. వచ్చాక వాటిని కూడా ఇప్పుడు కోర్టులు నడుస్తున్నాయి అయి కూడా. నడిసి ఇప్పుడు ఈయనకి కూడా ఇప్పుడు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద తిరగటం అనేది మన చరిత్రలో లేనిది ఒక జగన్ గారికే సాధ్యపడిందది. ఆ కేసులు కూడా బయటికి తీస్తున్నారు. నడుస్తున్నాయి అయి కూడా రన్నింగ్‌లోకి వస్తున్నాయి. ఆ సాక్ష్యాధారాలతో అది కొంతకాలం, ఇది ప్రత్యేకంగా కొత్తయి. ఈ 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు వచ్చిన ఈ అవాంతరాలన్నీ కూడా ఆయన మెడకే ఉచ్చు బిగించుకుంటాయండి ఇయి కూడా. అంటే ముందు జైలుకెళ్ళటం ఖాయం. ఎన్ని కారణాలున్నా సరే. చెప్పండి. సార్ ఇప్పుడు చూసుకుంటే జగన్‌మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే గనక ఆయన పార్టీ అయిన వైఎస్ఆర్‌సీపీ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందా? నిజంగా ఆయన పార్టీ విడిపోతుందంటారా? వారి కార్యకర్తలందరూ చెల్లాచెదరు అయిపోతారంట. ఏవండీ దీనికి ఒకటే ఉదాహరణ. ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఎవళ్ళని పడితే ఆళ్ళని పార్టీల్లోకి వచ్చిన వాళ్ళని ఆహ్వానించి రాబాబు అని దండేసి పక్కన కూర్చోబెట్టుకోవట్లా. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో వీళ్ళు చేసిన అరాచకాలు ఇయన్నీ వీళ్ళకి ఎవళ్ళ కాళ్ళకి మైండ్‌లో పెట్టుకొని ఎవళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతున్నారు. లేదనుకుంటే ఈ పాటికే అయన్నీ కూడా ఖాళీ అయిపోయి అక్కడ జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండవలసిన వాళ్ళు మొత్తం ఆ 11 మంది ఎమ్మెల్యేల్లో కూడా చాలామంది ఖాళీ అయిపోయి ఈ పాటికి వచ్చేవాళ్ళు గెలిచిన వాళ్ళు. పాతాళేమో ఆల్రెడీ ఇప్పుడు జైలుకెళ్తున్నారు గనక జైలుకెళ్తున్నారు, కోర్టులకెళ్తున్నారు గనక వాళ్ళు కూడా మనం పిలిస్తే పిలవక్కల మనం తలుపులు తీస్తే వచ్చి కూర్చుని మనతో పాటు ఏదో రకంగా మన పక్కన కూర్చోటానికి సిద్ధపడతాయి చాలామందుండారు. అదైతే మనం గెలిసినాక ఎప్పుడైతే మనం గెలిసామో 11 సీట్ల వరకే ఆళ్ళు పరిమితమయ్యారో అప్పుడే పార్టీ అనేది విచ్ఛిన్నం అయిందండి. కానీ ఎంత విచ్ఛిన్నమైనా 25, 30% ఆ ఓటింగ్ శాతం ఎప్పుడు కూడా ఈ గంజాయి బ్యాచ్‌ని పిలిసి పల్లెటూళ్ళకి కూడా గంజాయిని రప్పించాడు. పల్లెటూరు వాతావరణంలో శుభ్రంగా ఉండే ప్రశాంత వాతావరణంలో స్కూల్ పిల్లల కానించి అందరికీ కూడా మందు ఆయన సొంత బ్రాండ్‌లు తీసుకొచ్చి జే బ్రాండ్‌లే తీసుకొచ్చేసి దాంట్లో ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయనేసి కూడా అప్పుడు డాక్టర్లు కూడా పరీక్షలు చేసి చెప్పి అయి అమ్మటానికి వీల్లేదు అని చెప్పిన కోర్టు చెప్పినా ఆ మనిషి వినలేదు. అయ్యే ఇవాళ అమ్ముకుంటూ వచ్చి జనం, ధనం, మాన ప్రాణాలతో కూడా చెలగాటమాడాడు. దాంట్లోనే వాళ్ళు ఉండేవాళ్ళు హార్ట్ అటాకులు గానీ, బీపీలు గానీ, పెరాలసిస్‌లు గానీ ఎక్కువగా వచ్చే లక్షణాలు కూడా ఆ మందుతో
తాగి సంబంధం ఉన్న వాళ్ళే ఎక్కువ మంది కూడా చనిపోతుంది. అప్పుడు ఎంతమంది పోయారో కూడా అంతులేదు. వాటికి ఒక చట్టాను ఒక లెక్క కూడా లేదు ప్రభుత్వం దగ్గర. ఇవాళ కూడా అవి వాడి లివర్లో కిడ్నీలు మొత్తం చెడిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కొంత గంజాయి అనేది మాత్రం యువతరానికి అంటే ఏంటి, కుర్రవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు వీళ్ళని తను వెనకాలేసుకుని వాళ్ళకి ఆ మందు గంజాయి మత్తు మీద తల్లిని కొడుతున్నామా, చెల్లిని కొడుతున్నామా, తండ్రిని కొడుతున్నామా, లేకపోతే ఎటువంటి మీదకి వెళ్తున్నామా అనేది కూడా తెలియకోకుండా వాళ్ళని ఆ విధంగా తయారు చేసి ఒక సైకో బ్యాచీలాగా తయారు చేసి ఇతనికి ఎదురు తిరిగిన వాళ్ళు ఎవరైనా సరే చంపటమే అతని నిర్ణయం మైండ్లో పెట్టుకుని ఆ విధమైన బ్యాచీని వదిలిపెట్టేయడానికే తిను కంకణం కట్టుకుని ఎక్కడికెక్కడ కూడా అన్నిసాట్లా కూడా ఈ బ్యాచీలని తయారు చేసుకున్నాడు తప్పితే అంతకుముందు కూడా స్టేట్ని అభివృద్ధి చేద్దాము, స్టేట్ జనానికి ఉపయోగపడేది ఏంటి అనేది, ఆ జనానికి కావాల్సింది మనం ఇద్దాము అనే దాంతో ఆయన ఎప్పుడు కూడా పని చేయలేదు. ఎప్పుడు కూడా స్టేట్ యొక్క చంద్రబాబు గారు అమరావతి రాజధాని అంటే 3 రాజధానులు. ఈ విధంగా ప్రతిదాన్ని కూడా ఎక్కడికక్కడ నాశనం చేసుకుంటూనే వచ్చి ఒక్క పని కూడా పోలవరం కాలం ఏంటి, ప్రాజెక్టులు ఏంటి, ప్రతిదాన్ని కూడా నిర్వీర్యం చేసేసి స్టేట్ భవిష్యత్తు మొత్తాన్ని నాశనం చేసేసి ఎక్కడ ఎదరకెళ్ళకోకుండా ప్రతి చాట కూడా ఆయన అనుకున్నది బ్యాచ్ వరకే వాళ్ళకి వరకే ఇచ్చేది కూడా ఎటువంటి వాళ్ళకి అంటే ఆయనకు అనుకూలంగా ఉన్న బ్యాచ్. అంటే ఏంటి, ఓన్లీ గంజాయి ప్లస్ మందు, దీనికి మత్తులో నేనమే వాళ్ళు వాళ్ళకి వరకే ఎంతో కొంత ఆయన వెనకాల తిరిగి ప్రతి సాట కూడా ఆయన రెడ్డి సామాజిక వర్గాన్నే ఎక్కువగా పోషించారు. ఆయన ఎక్కడైనా సరే చూడండి, ఇప్పుడున్న ఈ స్కామ్లో కూడా రెడ్లు ఎంతమంది ఉన్నారో చూడండి పేర్లు. ఆయన అప్పుడు పోలీసు వారిని కూడా నియమించుకున్నప్పుడు పైనుంచి కింద వరకు కూడా స్టాఫ్ అంతా కూడా రెడ్డిలనే తీసుకున్నాడు. ఆయన ఆయన ఎంతసేపు కూడా అంటే ఒక రెడ్డి ఒక సామాజిక వర్గం కింద పోషించుకుంటూ జనాన్ని తొక్కుకుంటూ వెళ్ళాలి తప్పితే ఆయన జనానికి మంచి చేసి ఎదరికెళ్దామనే ఆలోచనలో ఆయన ఏనాడు కూడా ముందుకు రాల. తాగబోయటం, గంజాయి పిలిపియటం, ఎవడన్నా అడ్డం వస్తే వాడిని నరకటం, తొక్కటం, చేయటం, ఆ విధి విధానాలతోనే ఎదరికొచ్చాడు తప్పితే ఆయన ఎప్పుడు కూడా ఎదరు రాలేదండి. ఇప్పుడు కూడా పార్టీ అనేది మాత్రం విచ్ఛిన్నం అయిపోయింది. ఇక ఉన్నది కూడా అయిపోద్ది. ఎప్పుడైతే ఈయన కూడా అరెస్ట్ అయ్యాడో తచ్చివాడు. కాకపోతే మనం తలుపులు తీసి ఉంచితే వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోయే సిద్ధం. కానీ మన కూటమి ప్రభుత్వం ఆ విధమైన వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళు ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చిన అదే ప్రమాదం ఉంటుంది ఆ మనుషుల్లో. వాళ్ళని రానియకుండా దూరంగా పెట్టి వీళ్ళు ఉన్నత విలువలతో చూస్తున్నారు. తీస్తే అది అసలు ఈ మంది కూడా లేరండి వాళ్ళకి తలుపులు తీస్తే. సార్ ఇప్పుడు చూస్తుంటే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ప్రతి చోట శవం దొరుకుతుంది. నిజంగా శవం ఉన్న చోటకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడా, లేదంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ప్రతి చోట శవాన్ని తీసుకెళ్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి అనే ఒక మాజీ సీఎం పేరుకి, కానీ ఒక మాజీ సీఎం హోదాలో ఉండి ఆయన ప్రయాణం చేసే ప్రయాణం ఎవరిని మనం పలకరింపులకు వెళుతున్నాము అనేది ఒక్కసారి ఆయన వెనక తిరిగి ఆలోచించుకోవాలి. ఫస్ట్ తెనాలి వెళ్ళారు. ఆయన ఎవరో, ఆయన ఒక గంజాయి దీంట్లో ఇటువంటి వాటిల్లో దొరికి అరెస్ట్ అయిన మనిషి. ఆయన ఒక ప్రజానాయకుడేం కాదు ఆయన. అటువంటి మనిషిని పలకరించుకోవటానికి వెళ్ళావు అని అంటే నీ పరిస్థితి ఏంటి?